తెలుగు రాజ్యం వీక్షకులకి హృదయపూర్వక స్వాగతం. నేను మీ చెల్లగట్టు శ్రీకాంత్ కుమార్. భోగాది వెంకటరాయుడు గారి రాస్తూనే ఉందాం ధారావాహికకు స్వాగతం. ద్వితీయ భాగం రాస్తూనే ఉందాం. మీకు ఒకసారి ఈ ముఖ చిత్రాన్ని మీకు చూపించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. నమస్కారం భోగాది వెంకటరాయుడు గారు. సార్, మీరు మార్చి 15, 1978 ఆంధ్రజ్యోతిలో చేరారు. 6 నెలల కాలం పాటే మీరు విజయవాడలో పనిచేశారు. ఆ డెస్క్లో ఉన్న అనుభవాలు, ఆ తర్వాత మిమ్మల్ని ఏలూరు బదిలీ చేశారు. అసలు ఆ డెస్క్లో మీ అనుభవాలు వినాలని ఉంది సార్. ఒకసారి 1978 మార్చి 14న ఇంటర్వ్యూలు అయినాయి. అంటే అంతకు ముందు జరిగిన రిటర్న్ టెస్ట్ లో 300 మంది పాల్గొంటే 6గురిని సెలెక్ట్ చేశారు ఇంటర్వ్యూకి. ఎవరి కులం ఏమిటో తెలియదు. 300 పేపర్లు ముందు పెట్టుకొని 1, 2, 3, 4, 5, 6 సెలెక్ట్ చేశారు. 7వ నంబర్ మార్కుల దగ్గర నుంచి ఇక మిగిలిన పక్కన పడేశారు. ఆ 6గురిలో నేను ఒకడిని, 6వ నంబరు. పైన ఉన్న 5గురు పోస్ట్ గ్రాడ్యుయేట్స్, నేను గ్రాడ్యుయేట్. ఆ 6గురిలో తర్వాత తెలిసింది ఏంటంటే, ఒక షెడ్యూల్ కాస్ట్, 2 బ్రాహ్మణులు, 2 చౌదరీస్ ప్లస్ నేను, మా 6గురు. ఈ 6గురు కూడా నేనేమనుకున్నానంటే, మార్చి 14న ఇంటర్వ్యూలు అయినాయి, సాయంకాలం లిస్టు పెట్టేశారు. శౌరయ్య అని ఆయన షెడ్యూల్ కాస్ట్ మిత్రుడు. మేమిద్దరం ఇంటర్వ్యూ అయిన తర్వాత నోటీస్ బోర్డులో మా 2 పేర్లు చూసిన తర్వాత ఆయన 5వ నంబర్ పేరు అనుకుంటా, నాది 6వ నంబర్ పేరు. మనం ముందు చేరిపోదాము, అందరికంటే ముందు మనకి సీనియారిటీ వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ లో ముందు చేరిన వాళ్ళు సీనియారిటీ, వెనక చేరిన వాళ్ళు కొంచెం జూనియారిటీ ఏదో ఉంటుంది కదా. మనం ముందు చేరిపోదాం, రేపు పొద్దున ప్రమోషన్ లో ఉత్తరాత్ర మనకి ముందు వస్తాయి మిగిలిన 4గురి మీద అని అనుకుని, ఇంటికాడ నుండి చేసే పని ఏముందో రేపే చేరిపోదామని వచ్చేసాం. ఇద్దరం వచ్చి శివరయ్య నేను జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేసాం గారిపాటి ఉపేంద్ర బాబు గారికి. అప్పుడు జర్నలిజం అంటే అసలు ఏమి ఆసక్తి ఉంది కానీ ఏమీ తెలియదు. నేనేమనుకున్నానంటే, జర్నలిజం అంటే ఆర్టికల్స్ రాయటం పేపర్లో. ఇప్పుడు మనకి 3rd పేజీలో ఆర్టికల్స్ పడతాయి కదా, అట్లా ఆర్టికల్స్ రాయటం కావాలి అనుకున్నా నేను చేరేటప్పుడు. ఇంటర్వ్యూలో కూడా నండూరు రామ్మోహన్ రావు గారు అడిగారు, సబ్మిటర్ అంటే ఏం చేస్తారని నీ ఉద్దేశం అని అడిగారు ఇంటర్వ్యూలో. ఏముందండి ఆర్టికల్స్ రాయటమే దేశ సమస్యల మీద అని చెప్పి ఆయన కంగారు పడిపోయారు. ఆర్టికల్స్ రాయటం కాదు, పీటీఐ యుఎంఐ అని ఉంటాయి, దాంట్లో ఇంగ్లీష్ న్యూస్ వస్తూ ఉంటాయి, అవి కట్ చేసి అందరికి ఇస్తాం సబ్మిటర్లకి, దాన్ని తెలుగులో రాయాలి, అంతేగాని ఆర్టికల్స్ గట్రా రాయటం కాదు అన్నారు. మరి ఆర్టికల్స్ ఎప్పుడు సార్ రాసేదని అడిగా నేను. బాగా అనుభవం వచ్చిన తర్వాత ఎడిటర్ చూజ్ చేసుకుంటారు ఎవరితో ఆర్టికల్స్ రాయించాలో అన్నాడు ఆయన. బాగా కంగారు వచ్చేసింది. సరే అంటే అనుభవం వచ్చే వరకు నేను పీటీఐ అన్నయ్య రాస్తాను, ఆ తర్వాత ఆర్టికల్స్ రాస్తానని చెప్పారు. మీరు కుండబద్దలు కొట్టేశారు. మీరు చెప్తే దడుచుకున్నాడు. కానీ సరే ఈ పనికొచ్చేటట్టే ఉన్నాడులే, ఎందుకు పొమ్మంటాం అని చెప్పి సరే ఓకే చేసేసారు. ఎందుకంటే పిలిచింది 6గురిని కదా, 6 ఖాళీలు ఉంటాయి. సరే మేము ఇద్దరం వెళ్ళాం. గారిపాటి ఉపేంద్ర బాబు గారు న్యూస్ ఎడిటర్. అప్పుడు న్యూస్ ఎడిటర్ అంటే యూ షేప్ లో ఉంటుంది ఆ టేబుల్. ఇప్పుడు ఆ రోజుల్లో ఇటు ఎడం చేతి పక్కన ఒక 7-8 మంది సబ్మిటర్లు, ఇటు పక్కన ఒక 7-8 మంది సబ్మిటర్లు ఉంటారు. మధ్యలో ఆయన కూర్చుని ఈ యుఎన్ఐ పీటీఐ నుంచి ఏం చేస్తాడంటే, టెలిప్రింటర్ లో షీట్ లో వస్తుందాన్ని కట్ చేసి మొక్కల కింద కట్ చేసి ఇంత బొత్తు అవుతుంది తీసుకొచ్చి న్యూస్ ఎడిటర్ ముందు పెడతారు. ఆయన ఇవన్నీ చూసి 4-5 ముక్కలు కలిపితే కానీ ఒక ఐటమ్ కాదు, ఇట్లా పంచుతారు పేక ముక్కలు పంచినట్టు అందరికీ. వాళ్ళు దాన్ని తెలుగులో న్యూస్ ఐటమ్ లాగా రాసేసి కంపోజింగ్ పంపిస్తారు. నాకు కూడా లైవ్ లో కూర్చోమన్నారు. ఈఎంఐ పీటీఐ అవి ఇస్తుంటే అవి రాసి పంపిస్తాం. అప్పుడు ఏం చేశారంటే, నండూరు రామ్మోహన్ రావు గారు ఒక 2-3 6గురిలో ఒక అతన్నేమో ఐ వెంకటరావు గారికి అసిస్టెంట్ గా ఇచ్చారు రిపోర్టింగ్. ఎస్ఎస్ఆర్ ఆంజనేయులు అని ఐ వెంకటరావు అసిస్టెంట్ రిపోర్టర్ గా. మారేమండ సీతారామయ్య గారు కూడా 6గురిలో ఒకరు. మారేమండ సీతారామయ్య, అదే నేను, శౌరయ్య గారు, మారేమండ సీతారామయ్య, కేవీజీ చేనులు అని చెప్పి ఇంకొక ఆయన, అండ్ వి వెంకట్రావు అని గుంటూరు.
ఎతకాకని గుంటూరులో నీలిమ రెస్టారెంట్ అండ్ బార్ ఏదో ఉంది, దాన్ని ఓనర్స్ లో ఒకరు ఉంటారు. ఎస్ఎస్ఆర్ ఆంజనేయులు ఆరుగురికి మా ఉద్యోగాలు ఇచ్చారు. ఎస్ఎస్ఆర్ ఆంజనేయులేమో రిపోర్టింగ్ వెళ్ళిపోయాడు. మేమంతా డెస్క్ లో ఉండేవాళ్ళం. నేను ఇంకొక ఆయన మొఫ్సిల్ వార్తలు చూసేవాళ్ళం. మొఫ్సిల్ వార్తలు అంటే అప్పుడు ఆంధ్రజ్యోతిలో ఎట్లా ఉండేదంటే, ఉదాహరణకి తణుకులో ఏదో వార్త జరిగింది అనుకోండి, అక్కడ ఒక మాకు రిపోర్టర్ ఉండేవాడు పెద్ద ఆయన, వీరేశ్వరరావు గారు. ఆయనకి అప్పటికే 160-170 ఏళ్ళు ఉండేమో. రాసి మెల్లిగా పెన్నతో పోస్ట్ ఆఫీస్ లో మారేసేవాడు ఉత్తరం. అది మెల్లిగా 3 రోజులకి 4 రోజులకి ఆంధ్రజ్యోతికి వచ్చేది. వీరభద్రరావు గారు అని చెప్పి మాకు ఒక అసిస్టెంట్ ఎడిటర్ గారు ఉండేవాడు, చాలా పెద్ద ఆయన, వెల్ రెస్పెక్టెడ్. అసలు ఈ ప్రపంచంతో సంబంధం లేదు, మునీశ్వరుడు అనమాట. ఆయన వచ్చేసి ఇట్లా పోస్టులో వచ్చిన వార్తా కథనాలన్నీ ఇంత కట్ అయ్యాయి. అవన్నీ చూసుకుంటే మెల్లిగా నిదానంగా చెత్తపుట్లో వేసేయటం, ఆ ఎడిటింగ్ అనమాట. పనికిరాదు, అది కూడా ఎడిటింగ్. మరి వేస్ట్ అంత వేస్ట్ కదా. తొలపాటి కుటుంబరావు గారు ఒక అసోసియేట్ గాని అసిస్టెంట్ ఎడిటర్ గాని. ఇప్పుడు ఉన్నట్టు నడమంత్రం డిజిగ్నేషన్ అప్పుడు ఎడిటర్, అసిస్టెంట్ ఎడిటర్, లేకపోతే డిప్యూటీ ఎడిటర్, అంతేగాని ఎడిటోరియల్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, ఇట్లాంటి పనికి మాలిన డిజిగ్నేషన్లు ఆ రోజుల్లో ఉండేవి కదా. గౌరవం ఉండేది ఆ డిజిగ్నేషన్లకు కూడా. ఇప్పుడేముందో ఎవరైనా ఏ డిజిగ్నేషన్ అయినా చలామణి అయిపోవచ్చు. తొర్లపాటి గారు ఏమో 3rd పేజీ వ్యాసాలు చూసేవారు, ఎడిటోరియల్ పేజీ వ్యాసాలు చూసేవారు, 4th పేజీ. వీరభద్రరావు గారేమో ఈ మొఫ్సిల్ కట్లన్నీ పరిష్కరించేవారు. అద్భుతమైన డెస్క్ హ్యాండ్స్ ఉండేవి. ఆర్విబి శర్మ గారు అని ఆయన, వాకింగ్ ఎన్సైక్లోపీడియా ఆయన. మంచి ఘుమఘుమలాడుతుండేది పగలపూట కూడా వాసన. ఆయన మనం కాఫీతో స్టార్ట్ చేస్తే ఆయన దాంతో స్టార్ట్ చేసేవారు. డెస్క్ దూరంలో ఉండగానే ఆయన ఆర్విబి శర్మ గారు వస్తున్నారు డ్యూటీకి అనుకునేవాళ్ళు. స్మెల్ ముందు వచ్చేసేది. అయితే ఆయన వాకింగ్ ఎన్సైక్లోపీడియా. అసలు ఆయన తెలియని తెలుగు పదం, ఇంగ్లీష్ పదం కానీ, ఒక వాక్య నిర్మాణం కానీ ఆయనకి తెలియదు ఇంకేమీ లేదు. నండూరు రామ్మోహన్ రావు గారు కూడా డౌట్ వస్తే శర్మ గారి దగ్గరికి వచ్చి, ఈ వాక్యం ఏంటి, ఎట్లా ఇది కరెక్టేనా చూడండి ఇవాళ అనేవాడు అనమాట. స్మెల్ తట్టుకోలేక దూరంగా ఉంటూనే ఆయన సలహా తీసుకునేవారు. కొల్లి సత్యనారాయణ గారు, ఏకేఆర్బి కోటేశ్వరరావు గారు అని చెప్పి రైతు ఉద్యమం, కమ్యూనిస్ట్ పార్టీ వాటిల్లోంచి చెరుకు రైతులు ఆ గోళ్ళలోంచి వచ్చాడు. సో అంతా కూడా డెడికేటెడ్ జర్నలిస్టులు ఉండేవాళ్ళు. నరసింహారావు అని చెప్పి తర్వాత ఆంధ్రజ్యోతిలో కూడా న్యూస్ ఎడిటర్, ఇంకా చాలా పెద్ద స్థాయికి ఏదో వెళ్ళినట్టు ఉన్నాడు. ఈనాడికి న్యూస్ టుడేకి డైరెక్టర్ గా పనిచేశాడు జి రమేష్ అని. అతను ఎంత గట్టిగా ఉండే డెస్క్ మధ్యలోనేమో ఈయన కూర్చుని ఆయనకి చెప్తూ ఉండడు. మా అందరికి ఏం చెప్పాడంటే, ఉపేంద్ర గారు ముఖ్యంగా మా 6గురిని కూడా కోడి కనుక పిల్లలు వేసుకొని కాంపౌండ్ అంతా తిరిగినట్టు కాస్త ఖాళీ దొరికితే మమ్మల్ని వేసుకొని బందర్ రోడ్డు మీదకి వెళ్ళిపోయి అక్కడ ఏదో ఎదురుకుండా క్యాంటీన్ ఉంటే దాంట్లో దోశలు అయ్యి బిల్లు అయినా కట్టేవాడు. మా అందరికీ చెప్పేవాడు జర్నలిస్టులు అంటే ఎంత మంచి ఉద్యోగం, హోదా, మీరు ఇది వదిలి వెళ్ళొద్దు, కలెక్టర్ ఆఫీసుల్లో గుమస్తాల ఉద్యోగాలకు పడి అని చెప్పి పరిగెత్తొద్దు, సివిల్ సర్వీసెస్ అయితే ఓకే వెళ్ళండి, అది తప్ప ఇంకా అసలు దేని గురించి కూడా ఏదైనా కూడా దీనికంటే గొప్పది కాదు జర్నలిజం కంటేను అని చెప్పాను. నాకు అది బాగా నాటింది. డెస్క్ లో నాకు ఊరికనే 15-20 రోజులు చేసేటప్పటికే ఒక నెల గడిచిందో లేదో నైట్ షిఫ్ట్లు హ్యాండ్ ఓవర్ చేశారు నండూరు రామ్మోహన్ రావు గారు. నైట్ షిఫ్ట్ అంటే ఏంటంటే అన్ని వార్తలు వస్తాయి కదా. ఆయన సాయంకాలం 6ంటికి 5:30-6ంటికి డాక్ ఎడిషన్ ఉంటాం. అంటే ఈవినింగ్ విజయవాడ, గుంటూరు, ఏలూరు ఆ ప్రాంతాల్లో ఆ ఎడిషన్ పేజీలు పెట్టించేసి ఆయన 6ంటికి ఇంటికి వెళ్ళిపోయేవారు. అప్పుడు ఏంటంటే లడ్డుతో సీసం అక్షరాలు ఉండేవి, ఇట్లా తీసి ఫ్రేమ్ లో ఇట్లా పెట్టి మొత్తం 4 పక్కల బిగించేస్తారు. బిగించేసి ఒక వైట్ పేపర్ మీద ఇట్లా నీళ్లు చల్లి దాని మీద బోర్లింగ్ చేసి లడ్డు మీద ఒక రోలర్ కింద నుంచి తిప్పుతారు.
తిప్పితే దీనికి అక్షరాల ప్రింట్ అంతా పేపర్ మీద వచ్చేస్తే అది ప్రూఫ్ అన్నమాట. దాంట్లో తప్పులు ఏమన్నాయి ఏంటి అనేది చూసేవాళ్ళం. ఆయన వెళ్ళిపోయేవారు. నైట్ షిఫ్ట్ లో మేము 6:30, 7ంటికి తాపీగా భోజనం చేసి వచ్చేవాళ్ళం. రాగానే కంపోజిటర్ పట్టుకొచ్చి పేపర్ ముందు పెట్టంగానే ప్రింట్ అయిపోయి పేపర్ ఇది తీసేయి, ఇది తీసేయి, ఇది పెట్టు, ఇది తీసేయి ఏదో చెప్పేసేవాళ్ళం. అయితే అసలు నాకు మరీ అన్యాయంగా చిన్నపిల్లల అట్లాగా అయిపోయింది. అసలు ఎక్కడ టెన్షన్ అనేది లేకుండా. ఐ వెంకట్రావు గారు విజయవాడ సిటీ రిపోర్టర్. ఆయన అప్పటికే 7-8 సంవత్సరాల సీనియర్. మేనేజ్మెంట్ ఈ మీద ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఆ బిజినెస్ మేనేజర్ వెంకటేశ్వర్లో ఉండేవారు. వాళ్ళ అత్తగారి ఊరు ఐ వెంకట్రావు గారి ఊరు ఒకటి కావటం, లేదా ఐ వెంకట్రావు గారి అత్తగారి ఊరు ఆయన ఊరు ఒకటి కావటం, ఏదో కనెక్షన్ ఉంది. ఇద్దరు ఒకటే కులం. దానివల్ల ఏంటంటే ఐ వెంకట్రావు గారు కొంచెం స్పెషల్ స్టేటస్ గా ఉండేది ఆంధ్రజ్యోతిలో. కానీ వార్తలు వచ్చేటప్పటికి నేను నైట్ షిఫ్ట్ లో ఉన్నప్పుడు ఆ రైడింగ్ చూపించు అనేవాడు నండూరు గారు. ఈయనకి కొద్దిగా చిన్నతనం కింద ఉండేది. ఒకరోజు ఏమైందంటే విజయవాడ ఆర్టీసీలో మెరుపు సమ్మె జరిగింది. 11 వరకు ఏం లేదు, పగలు 11 దండలు సమ్మె చేశారు. ఈవినింగ్ ఎడిషన్ లో పెట్టారు. అది సాయంకాలం డాక్ ఎడిషన్ లో విజయవాడలో మెరుపు సమ్మె అని ఆర్టీసీలో. నేనేమనుకున్నానంటే నైట్ షిఫ్ట్కి వచ్చా. విజయవాడలో మెరుపు సమ్మె, భీమవరం, తణుకు, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్ ఇవన్నీ దేనికి మళ్ళీ 6 సార్లు మార్చేవాళ్ళం నైట్ పేజీ. ఒకసారి కాదు, ఫస్ట్ ఎడిషన్, సెకండ్ ఎడిషన్, థర్డ్ ఎడిషన్, 4th ఎడిషన్ అని. ఎప్పుడో 5th ఎడిషన్ సిటీకి ఇచ్చేవాళ్ళం. సిటీలో పెట్టుకుందాంలే, ఏదో మెరుగు సమ్మె దేశం అంతా దేనికి, ఇది మిగిలిన చోట్ల ఎక్కడ జరగలేదు కదా అని చెప్పి నేనేం చేస్తానంటే తీసేవే పక్కన పెట్టి పొద్దున్నే పెడదాంలే 5ంటికి అంటే లాస్ట్ ఎడిషన్ 1 గంట 2 అని అన్నాను. తీసేశాడు. అన్ని ఎడిషన్లు మెరుగు సమ్మె లేకుండానే వెళ్ళిపోయినాయి. తెల్లజోను మర్చిపోయా, ఐటమ్ పెట్ల మర్చిపోయా. కంపోజిటర్ కూడా ఏం చేస్తారంటే డెస్క్ లో వాళ్ళు ఎవరన్నా లక్కీగా తప్పు చేస్తే బాగుంటది అని వాళ్ళ సరదా కొద్ది వాళ్ళు ఏడిపిస్తానికి చూస్తారు. సో పొద్దున్నే చూస్తే పేపర్లు అన్ని పేపర్లో ఉన్నాయి. అన్ని పేపర్లు 3-4 పేపర్లుగా. సరే వాటిలో ఉంది, దీంట్లో లేదు. నండూరు రామ్మోహన్ రావు గారికి వెంటనే ఐ వెంకట్రావు గారు ఫోన్ చేసి, రాత్రి మీరు పెట్టారు కదా సార్ రైట్ గడ్డ పెట్టలేదు ఇది పేజీ అని చెప్పి. ఆయన మరుసటి రోజు సాయంకాలం, మళ్ళీ సాయంకాలం దాకా ఆఫీస్కి వచ్చేవాళ్ళం కాదు నైట్ డ్యూటీ ఉంటే. నాకు అసలు గుర్తులేదు, పగలంతా కూడా ఇది పెట్టలేదు అనే సంగతి గుర్తులేదు. మిగిలిన పేపర్లు చూసేవాళ్ళం. అప్పుడు ఎట్లా ఉండేదంటే నండూరు రామ్మోహన్ రావు గారి సంపాదక పరిపాలన ఎట్లుండేదంటే ఆయన చాలా నిష్కల్మషమైన మనిషి. ఎవరి మీద కోపం రాదు, వస్తే తాటాకు మంటలాగా దండం పట్పట్లాడి ఇచ్చేస్తారు. మళ్ళీ 1 గంట పోయిన తర్వాత చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. చాలా నిష్కల్మషం. కుట్ర, కుతంత్రం, వ్యూహం, ప్లానింగ్, ఒకరిని ఏడిపించడం అట్లాంటి ఆలోచన అసలు ఆయన కాదు. చాలా ఉన్నతమైన మానసిక స్థితి అయింది. సరే సాయంకాలం వచ్చాను డ్యూటీకి. ఆయన 80 ముందు వచ్చా. ఏంటి రాత్రి పెట్టలేదేంటి అని అడిగాను సీరియస్గానే. మర్చిపోయాను సార్, విజయవాడ దేశం అంతా ఒకటే ఎడిషన్ అప్పుడు మొత్తం ఎంటైర్ మొత్తం ఈ అన్ని ప్రాంతాలకి విజయవాడ సమ్మె ఎందుకు లేని తీశాను సార్. తెల్లజామునేమో సిటీ ఎడిషన్ పెట్టడం మర్చిపోయాను, నాది పొరపాటే సార్ అని. అయ్యండి డ్రైవర్ చాలా ఫీల్ అయ్యారా, వెళ్ళి సారీ చెప్పాను. వెళ్ళి చెప్పా. డెస్క్ లోనే ఉన్నాడు. ఈ రిపోర్టర్లు పగలంత దూరం తిరిగి వచ్చి సాయంకాలం వార్తలు రాస్తారు కదా, అందుకని ఆయన నిద్ర రాసుకుంటూ కూర్చున్నాడు. వెళ్ళి సారీ చెప్పాను, నేను తెల్లజామున మర్చిపోయానండి, నిద్ర మొహం మీద చూసుకోలేదు అని చెప్పాను. సరే అయిపోయింది. అది బిజినెస్ మేనేజర్కి ప్రాంప్ట్ గా చెప్పాడు. ఈ రాయుడు అనేవాడు నన్ను బాగా ఇబ్బంది పెట్టాడండి అని. సరే ఊరుకున్నాడు. ఇంకోసారి ఏమైంది, చాలా పెద్ద సినిమా పర్సనాలిటీకి బహుశా శ్రీనారాయణ రెడ్డి గారు కావచ్చు, అంతకంటే పెద్ద స్థాయి ఎవరో నాకు ఇప్పుడు క్షణానికి గుర్తులేదు, కానీ విజయవాడలోనూ గుంటూరులోనూ పౌర సన్మానం అందరికి స్వాగతం చెప్పాడు. సభికులకు స్వాగతం అక్కినే నాగేశ్వరరావు గారు చెప్పారు. దాని స్థాయి అది, ఆ మీటింగ్ స్థాయి. రిపోర్టర్ ఐ వెంకట్రావు గారు కానీ లేదా బసవపున్నయ్య గారు కానీ గుంటూరులో కానీ ఉండేవారు.
బసవపున్నయ్య గారు పేరుకు జర్నలిస్టే కానీ 4-5 రాజకీయ నాయకులకు సమానం. అబ్బా. ఆయన ఏం చేశాడంటే అక్కినేని నాగేశ్వరరావు గారు ఆహుతులకు స్వాగతం చెప్పారని ఐటెం పంపించాడు. నేను అట్లాగే రాసే తప్పే ఉంది, బ్రహ్మాండమైన వారుడు కదా ఆహుతులని, ఆహ్వానించిన వారికి అని ప్రూఫ్ చూసా. సేమ్ చక్కగా ఆహుతులకు స్వాగతం అని ఉంది. పొద్దున్న పేపర్ చూస్తే హూ లేదు అక్షరం. నాగేశ్వరరావు గారు నందూరు రామ్మోహన్ రావు ఫోన్ చేసి నేను భలే వాళ్ళకి స్వాగతం చెప్పానని రాశారయ్యా, నువ్వు భలే థ్యాంక్స్ అయ్యా రామ్మోహన్ రావు. వెంటనే చూసుకున్నారు, వీళ్ళంతా సమకాలికులు. రామ్మోహన్ రావు, బాపు గారు, మొండపూడి వెంకటరమణ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, వీళ్ళంతా బాగా వ్యక్తిగతమైన స్నేహితులు కూడా. నేను భలే వాళ్ళకి స్వాగతం చెప్పానని రాశావయ్యా థ్యాంక్స్ అన్నాడు. అప్పుడు ఎవరు చూస్తాడు అంత పట్టి వార్తల్లో అక్షరాలు చూడరు కదా, వార్తకి సంబంధించిన వాళ్ళు చూసుకుంటారు, బయట వాళ్ళు ఎందుకు చూసుకుంటారు. ఈయన అప్పుడు పేపర్ చూస్తే వేరేగా ఉంది. అస్సలు ఒక మహా ఉగ్ర రూపం ధరించిన గోదావరి లాగా వచ్చేసి ఆఫీసులో గుసలు కొడుతుంది. నేను తాపీగా సాయంకాలం వచ్చా నైట్ డ్యూటీకి. వచ్చి రంగానే మీద పడిపోయారు. ఏంటి ఆ వార్త ఏంటి, రాయటం ఏంటి అని నేను వృధకు చూసుకోవాలా. చూస్తే తప్పు రాయితే కరెక్ట్ గానే ఉన్నాయి, ఇట్లా తప్పు ఎందుకు వచ్చిందని చెప్పి ప్రూఫ్ నేను అనుకోకుండా దాచి ఉంచా. అంటే డ్రాయింగ్ పెట్టింటాను, అది అట్లా ఉంది, జాగ్రత్త కొద్ది తీసి ప్రూఫ్ తీసి చూపించా. సరే చూడండి, నేనేమో తప్పు చేశానేమో, కంపోజిటర్ ఇచ్చిన ప్రూఫే కదా, నీళ్లతో అది చేస్తారు కదా అంటే చూశాడు. మరి ఏంటి ఎందుకు ఇట్లా ఎందుకు వచ్చిందంటే, కంపోజిటర్లు ఏం చేస్తారంటే మీ మీద కోపం ఉందనుకోండి, ఇట్లాంటి చెల్లి పనులన్నీ చేస్తున్నారు. అంటే ఆ కక్షను అట్లా తీర్చుకుంటూ ఉంటారు ఈ లెడ్ కంపోజింగ్ రోజుల్లో. చేత ఈసారి నా తప్పేం లేదు. కానీ 500 రూపాయలు అది తల తీసేసినట్టు అయిపోయింది. వెళ్ళిపోయి బియ్యంకి చెప్పాం. నా మీద 3-4 కంప్లైంట్లు ఆయన ఇచ్చి ఉంటాడు, ఎందుకో తెలియదు. బియ్యం తీసేయటానికి రెడీ అయిపోయాడు నన్ను ఉద్యోగంలోంచి. నందూరు రామ్మోహన్ రావు గారే ఉద్యోగంలోంచి తీసేయటం కరెక్ట్ కాదు, వాడి దగ్గర కొద్ది గొప్ప టాలెంట్ ఉంది. నాకు అప్పటికే ఏం చేశాడు ఆయన, 4 నెలల నుంచి 225 రూపాయలు చేశాడు జీతం. అవును చెప్పారు. ఎందుకని అందరికి మిగిలిన 5గురికి 200, మీకు మాత్రం 225. తీసేయటం కరెక్ట్ కాదు, ఓ పని చేద్దాం, ఏలూరులో ఒకటి ఖాళీ ఉంది, అక్కడ ఉన్న పోలీసులు ఆంధ్రజ్యోతి మానేసి ఈనాడుకి జాయిన్ అవుతున్నాడు, ఖాళీగా ఉంది, జాయిన్ అయిపోయాడు, యాజ్ ఆఫ్ నౌ దట్ ఈజ్ వేకెంట్, అక్కడ ట్రాన్స్ఫర్ చేద్దాం రాయండి అన్నాను. నన్ను పిలిచి చెప్పాడు, ఏలూరు బాగుంటుంది, నీకు ఇండిపెండెంట్గా ఉంటుంది అని. అభ్యంతరం లేదండి అని. అయినా కూడా ఒకసారి ఉపేంద్ర గారిని అడుగుతామన్న ఉద్దేశంతో ఉపేంద్ర గారిని వచ్చి అడిగా, నీ ఉద్యోగం అక్కడ ఉంటేనే బాగుంటది, ఇక్కడ ఉంటే పోద్దు తొందరలో, నువ్వు వెళ్ళు నీకు బాగుంటది అని చెప్పాడు. నందూరు రామ్మోహన్ రావు గారు నిర్ణయం స్వయంగా తీసుకోడు అసలు ఏ విషయంలో కూడా. ఎడిటోరియల్ రాయాలనుకోండి ఏదో ఒక అంశం మీద, ఆ రోజు హిందూలో ఏం పడిందో చదివేవాడు. తలుపులన్నీ వేసేసి బయట రెడ్ లైట్ వెలిగించేసి, గుమ్మం మీద ఒక రెడ్ లైట్ ఉంటుంది. ఎడిటర్లకి ఇది ఒక ఇది ఉంటుంది, ఒక అలవాటు. అంటే ఎడిటోరియల్ రాసుకుంటున్నాను, డిస్టర్బ్ చేయకపోకండి అని చెప్పటం. ఆ ఎడిటోరియల్ మీద రాఘవాచార్య గారి జోక్ చెప్పినట్టున్నాను, 2 చదువుతారు ఎడిటోరియల్, రాసిన వాళ్ళు కంపోజ్ చేసేవాళ్ళు అని చెప్పాడు ఆయన. అయినా కూడా రామ్మోహన్ రావు గారు ఎడిటోరియల్ ని చాలా పవిత్రమైన ఒక కర్తవ్యంగా భావించేవారు. ఎవరు చదవరు, సరే అది వేరే విషయం. అయిన తర్వాత ఆయన ఏది కూడా ఒక సొంత డెసిషన్ తీసుకోవడం నేను చూసేవాడు కాదు. హిందీలో ఏం రాశారు, లేకపోతే మిగిలిన పేపర్లో వాళ్ళు ఏం స్టాండ్ తీసుకున్నారు ఆ ఇష్యూ మీద చూసి రాసేవాడు. ఆయనకు సంబంధించి నాకు ఒక సంఘటన ఇప్పుడు గుర్తుంటుంది. ఐ వెంకట్రావుని హైదరాబాద్ బ్యూరో చీఫ్ గా ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు ఇంకా హైదరాబాద్ ఎడిషన్ లేదు. చెన్నారెడ్డి చీఫ్ మినిస్టర్, ఒక 3 మంత్రులని చెన్నారెడ్డి గారు తీసుకున్నారు. ఉమా మాధవరెడ్డి లేకపోతే అప్పుడు ఎవరో ఒక లేడీ మినిస్టరు, మదన్ మోహన్,
ఉమామాధవరెడ్డి కూడా ఉన్నారు ఒక మంది. అయితే ఉమామాధవరెడ్డి మదన్ అనంతరం మదన్ మోహన్ ఇంకొకళ్ళు ఎవరో ముగ్గురు తీసుకున్నారు. అప్పుడు టెలిప్రింటర్ లో వార్తలు వచ్చాయి. టెలిప్రింటర్ అంటే తెలుగు ఉండదు, ఇంగ్లీష్ లో. చెన్నారెడ్డి ఈ రోజు అంటే ఈఆర్ఓఏయు ఈ రోజు, ప్రమాణ PRANANA శ్రీకారం అట్లా రాసి అట్లా వాళ్ళు టైప్ చేసేవాళ్ళు. అప్పుడు ఇక్కడ మనకి కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర చీఫ్ PROగా పనిచేశాడు సత్యారావు అని. అప్పుడు ఒక టీపీ ఆపరేటర్ మా ఆంధ్రజ్యోతి ఆఫీస్ లో. తర్వాత DPRO సెలెక్ట్ అయ్యి డైరెక్టర్ వరకు వెళ్ళాడేమో. అతను DTP ఆపరేటర్. ఇంత పొడుగు వచ్చింది మాకు విజయవాడలో టెలిప్రింటర్ లో ఫీడ్ ఇంత పొడుగులు వచ్చింది ఆ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన విశేషాలు. వస్తే నల్లూరు రామ్మోహన్ రావు కోపం వచ్చింది. వెంటనే గబగబ తన రూమ్ లోకి బయటకు వచ్చి ఏంటి ఎంత పొడుగును పంపించారు అని చెప్పి ఈయన ఒక మెసేజ్ పెట్టాడు ఐ వెంకటరావుకి. ఐ వెంకటరావు ఏం చేశాడంటే ఈ రోజు ఈవినింగ్ వచ్చిన ఆంధ్రపత్రికలో దీనికి 2 వచ్చిందని చెప్పి రిప్లై ఇచ్చాడు. మరి మిగిలింది కూడా ఎందుకు పంపించలేదు, సైన్యం పంపించారు ఏంటని చెప్పి మళ్ళీ రామ్మోహన్ రావు గారు అడిగారు. అంటే ఏ ఇష్యూ మీద కూడా ఆయనకి స్పష్టమైన స్టాండ్ ఉండేది కాదు. సబ్ ఎడిటర్లు నైట్ షిఫ్ట్ లో చీఫ్ సబ్ ఎడిటర్ ఒక అతను నైట్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ గా ఉంటాడు మొత్తం అందరికి, మోప్సీలకి మా లాంటి వాళ్ళకి అందరికి కలిపి. అప్పుడు రాత్రిపూట ఎవరు ఉండేవాళ్ళు, నరసింహారావు గాని, లేకపోతే G రమేష్ గాని, లేకపోతే KBJ చైనల్ గాని వీళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు రాత్రికి డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి పొద్దున్నే నియరెస్ట్ కిళ్ళి కొట్టు దగ్గరికి వెళ్ళి ఈనాడు పేపర్ కొనుక్కుని చూసేవాళ్ళు. దాంట్లో ఫస్ట్ పేజీలో ఏం ఐటమ్లు ఉన్నాయి, 4 ఉన్నాయి. మన దాంట్లో ఏమున్నాయి, ఓకే 4 ఉన్నాయి. ఆడు ఎన్ని కాలాలు ఎడ్డింగ్ పెట్టాడు, 3 కాలాలు. మనం 2 కాలాలు. సత్యవరం బాబు ఇప్పుడు 1 కాలం ఎందుకు తగ్గిందని అడుగుతాడు రామ్మోహన్ రావు గారు. ఆయన ఏం చేస్తాడంటే అందరూ జ్యోతిని ఇండిపెండెంట్ గా చూసేవాడు కాదు. ఈనాడు 3 కాలమ్స్ పెట్టారు ఈ హెడ్డింగ్. మనం ఎందుకు 2 కాలమ్స్ పెట్టాం అడిగినప్పుడు ఫోన్ చేసి, లేకపోతే ఆ 2 కాలాలు పెట్టినప్పుడు మనం 3 కాలాలు పెట్టామనుకో ఎందుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చావు అని అడిగినాడు. సత్యవాళ్ళు అనమాట వీళ్ళు ఆన్సర్లు ఎత్తుకోలేక. అట్లా ఉండేది. నాకేంటంటే హ్యూమన్ రిలేషన్స్, మనుషులతో మాట్లాడటం, డైనమిక్ గా బిహేవ్ చేయటం అది ఇంట్రెస్ట్. సహజంగా సబ్జెక్టులు ఏంటంటే తాలూకా ఆఫీస్ గుమస్తలాగా వచ్చేసి తలకాయ ఉంచుకుని ఆ ఇచ్చిన ఫీడ్ ఏదో వార్తలు రాసేసి హెడ్డింగ్లు పెట్టేసి 2 గంటలు తెలియకుండా మెదలకుండా లంచ్ బాక్స్ తీసుకుని వెళ్ళిపోతుంటారు. నేను అట్లాగా ఫ్రెండ్లీగా అందరితో కలిసి ఉండేవాడిని. ఆపరేటర్ అయినా ఒకటే, నాకు కంపోజిటర్ అయినా ఒకటే, అటెండర్ అయినా ఒకటే, ఎడిటర్ అయినా ఒకటే, ఎవరైనా ఒకటే. వేరే వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ అనే యాంగిల్లో నేను వాతావరణం చూసిన తర్వాత నువ్వు ఏలూరు వెళ్ళరా అబ్బాయి, నువ్వు ఇక్కడ ఉంటే కనుక నువ్వు పాడైపోతావు, మా అందరిని పాడు చేస్తాను అని చెప్పి ఉపేంద్ర గారు గట్టిగానే చెప్పాడు. వెళ్ళా. ఆ ఏలూరు వెళ్ళిన తర్వాత వల్లీశ్వరు అప్పటికే ఈనాడు జాయిన్ అయ్యాడు. ఆంధ్రపత్రిక మంత్రి ప్రగడ శ్రీహరిరావు, మేము ముగ్గురం ఒక తల్లి పిల్లల్లాగా ఉన్నాం. అసలు అక్కడ నన్ను కొత్త కింద వాళ్ళు చూడాల, వాళ్ళు ఏదో బయట వాళ్ళు అన్నట్టుగా నా భావం నాకు కలగల. ఒకసారి అప్పుడు మాకు ఈ సమాజంలో ఈ సామాజిక వర్గాల విభజన లేదు, అప్పటికి ఇంకా లేదు. ఉందా అంటే చాలా అంతర్లీనంగా ఉండేదేమో కానీ ఇప్పుడు బయట పడ్డట్టు బట్టలు తీసుకొని తిరగటం అనేది అప్పుడు లేదు. మా ఇంట్లో వాళ్ళిద్దరు ఉండేవాళ్ళు, వాళ్ళిద్దరు ఇళ్లలోనే ఉండేవాడిని. అందరం ఒక ఫ్యామిలీ కింద మేము ముగ్గురు ఉండేవాళ్ళం. ఏలూరులో ప్రెస్ అయితే మేము ముగ్గురమే అంతే. శ్రీహరి గారేమో ఆంధ్రపత్రిక, అది పోస్ట్ ఆఫీస్ బిజినెస్. అర్జెంట్ టైం లేదు, ఒక వార్త రాసి తాపీగా వెళ్తా ఎక్కడైనా పోస్ట్ డబ్బా కనపడితే దాంట్లో పడేసి వెళ్ళిపోయేవాడు. అది చేరినప్పుడు జరుగుతుంది, వచ్చినప్పుడు వస్తుంది. ఆంధ్రపత్రికలో టెన్షన్ లేదు. ఈనాడికేమో అప్పుడు జిల్లా ఆఫీసు, టెలిప్రింటరు, ఒక ఆపరేటరు, ఈ గోలంతా ఉండేది. నేనేమో ఈనాడితో పోటీ పడదామని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి డబ్బులు చూసుకోకుండా ముందు ఫోన్ చేయడం, వార్త చెప్పడం అది చేసేవాడిని. నేను డెస్క్ లో పని చేసిన వచ్చినందువల్ల నాకు సబ్జెక్టులు అంతా కూడా బాగా తెలుసు. ఒరే బ్యాచ్ అందరూ. ఇప్పుడు నరసారావు నేను ఒరే అనుకున్నాం, నాకంటే సీనియర్ అయినా. ఈ రమేష్ నేను ఒరే అట్లా 10 మంది అందరూ. సో ఫోన్ చేసి చెప్పేసేవాడు ఒక STD కాల్ చేసి. మా 2 పేపర్లను సమానంగా వచ్చి. కానీ వీడు ఈనాడు, నేను ఆంధ్రజ్యోతి. ఇక మిగిలిన ఆంధ్రప్రభకు ఉండేవాళ్ళు కానీ బయట ఎక్కడ పెద్దగా తిరిగేవాళ్ళు కాదు ఉండేవాళ్ళు.
ఈ విషయాలు అంటారు. ఇంకేమున్నాయి పేపర్ ఇంకేలే, అంతే అప్పటికి ఇంకా 5 వస్తే ప్రెస్ కాన్ఫరెన్స్. కాన్ఫరెన్స్ అంతే. నాకు అయితే ఏలూరులో అసలు ఒక జీవితానికి సరిపడినన్ని అనుభవాలు ఏలూరులో వచ్చినాయి. అమితంగా ప్రేమించారు. ఫస్ట్ పాయింట్ ఉన్నాము. అక్కడ ప్రజలు, రాజకీయ నాయకులు, అధికారులు, ఒకరిద్దరు అధికారులు వేరే సంగతి. అట్లాగే ఈ లయన్స్, రోటరీ క్లబ్బులు, ఇట్లాంటి ఏవి ఉంటాయి కదా చిన్న చిన్న క్లబ్బులు, కల్చరల్ వాళ్ళు కానీ. అసలు నేను ఒక ప్లేస్కి వస్తున్నాను అంటే ఏదో ఒక విలేకరి వచ్చాడు, కూర్చున్నాడు, రాసుకున్నాడు, పోయినట్టు కాదు. చాలా హంగామాగా ఉండేది, గౌరవంగా. ఇప్పుడు మర్చిపోలేని అనుభవాలు అసలు. ఏలూరు మాత్రం 7 ఏళ్ళు పనిచేశాను. 78 సంవత్సరాలు ఉన్నారు. 78 మార్చి 15 ఆంధ్రజ్యోతిలో చేరితే 6 నెలలు ఉన్నారు. 6 నెలలు లెక్కేసుకుంటే అప్పటి నుంచి 6 నెలల ఉందని ఏలూరు వచ్చాను 78లోనే. 84 జూన్ వరకు ఏలూరే ఉన్నాను. అసలు ఊరంతా ఏకం చేసి ముగ్గులు పెట్టేసి అనమాట. మామూలు కాదు వార్తలు రాయటం. జనం బాగా భయపడాల్సిన వాళ్ళు భయపడ్డారు, సంతోషించవలసిన వాళ్ళు సంతోషించారు, దడుచుకున్న వాళ్ళు దడుచుకున్నారు, శభాష్ అనవలసిన వాళ్ళు శభాష్ శాపనార్థాలు పెట్టాలనుకున్న వాళ్ళు శాపనార్థాలు కూడా పెట్టారు. 1 కాదు 2 కాదు అసలు అనుభవాలు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ గ్రేట్ జర్నీ. ఊహకంబనంత ఆనందం పొందా. ఈ ఆనందం మొత్తంలో వల్లీశ్వర ఒక పక్కన, శ్రీహరి ఒక పక్కన నాకు తోడుగా ఉన్నారు. దాంట్లో ఏమి సందేహం లేదు. అక్కడ చెప్పుకోవాలంటే మనం ఏలూరు అనుభవాలను అచ్చంగా ఒక ఎపిసోడ్ చెప్పుకుందాం. ఖచ్చితంగా అది వచ్చే ధారావాహికలో మనం దాన్ని పూర్తిగా విశదీకరించి మాట్లాడుకుందాం. అవి రాస్తూనే ఉందాం ద్వితీయ భాగం మన తెలుగు రాజ్యం ప్రేక్షకులను ఎంతగానో ఆలోచించిందని ఆశిస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషం రాయుడు గారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.